ప్రధానమంత్రి మోడీ గారు గ్లోబల్గా చాలా పాపులర్ అవుతున్నారు. మీరు కూడా న్యూస్లో చూసే ఉంటారు. ఏ విధంగా అయితే ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆంథోనీ ఆల్బనీస్ సిడ్నీ ఒలింపిక్ పార్క్లో 20,000 మంది క్రౌడ్ ముందు మోడీ ఈజ్ ద బాస్ అని చెప్పేసి అన్నారు. అండ్ అక్కడ మోడీ ఎంట్రీ ఒక రాక్ స్టార్ ఎంట్రీ లాగా ఉంది. అదేవిధంగా పాపా న్యూగినియా పిఎం మోడీ కాళ్ళని టచ్ చేశారు. ఎలాన్ మస్క్ నేను మోడీకి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. అలాగే ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మోడీ వరల్డ్ లీడర్స్ అందరిలో కల్లా ద మోస్ట్ లవ్డ్ లీడర్ అని చెప్పింది. అదేవిధంగా జపాన్ G7 సమ్మిట్లో భాగంగా బైడెన్ మోడీ ఆటోగ్రాఫ్ని అడిగారు. అలాగే US స్టేట్ సెక్రటరియట్ జినా రైమాండో మోడీ మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పింది. రీసెంట్గా వైట్ హౌస్లో మనం చూసుకున్నట్లయితే మోడీ వచ్చినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అసలు మోడీ ఎందుకు ఇంత పాపులర్? దీని గురించి మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? దాని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం లాస్ట్ 10 yearsలో చూసుకున్నట్లయితే ఫారిన్ కంట్రీస్లో ఉన్న మన ఇండియన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. వీళ్ళని మనం ఇండియన్ డయాస్పోరా అని కూడా పిలుస్తాము. పర్టికులర్గా ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్ డయాస్పోరా ఆల్మోస్ట్ డబల్ అయ్యారు. అండ్ టోటల్ ఆస్ట్రేలియన్ పాపులేషన్లో 3% ఇండియన్సే ఉన్నారు. ఇండియాలో ఉన్న మైనారిటీ గ్రూప్స్ అయిన సిక్, క్రిస్టియన్, జైన్, బుద్ధిస్ట్ లాంటి గ్రూప్ పాపులేషన్స్ కంటే ఇది ఎక్కువ. అండ్ అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్కి వీళ్ళు మేజర్ ఓట్ బ్యాంక్. దీని ఇంపార్టెన్స్ మీరు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఆస్ట్రేలియన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన స్కాట్ మోరిసన్ ఇండియన్ ఓటర్స్ యొక్క ఓట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో మద్రాసీ స్టైల్లో చికెన్ కర్రీ కుక్ చేసి పోస్ట్ చేశారు. అండ్ ఆంథోనీ ఆల్బనీస్ మన ఇండియన్ దేవుళ్ళని దేవతల్ని పూజించడం, అదేవిధంగా దివాళీ సెలబ్రేషన్స్ చేయడం, ఇలాంటివి ఎన్నో చేశారు. లాస్ట్ ఎగ్జిట్ పోల్స్ సర్వే మనం చూసుకున్నట్లయితే ఇండియన్స్ ఏ పార్టీకి ఎక్కువ సపోర్ట్ చేశారో ఆ పార్టీయే విజయం సాధించింది. అండ్ 2020 నవంబర్ US లో జరిగిన ఎలక్షన్స్లో 72% ఇండియన్ అమెరికన్స్ బైడెన్కి ఓట్ చేయాలి అని ప్లాన్ చేశారు. అండ్ మనం ఇప్పుడు దాని రిజల్ట్స్ని చూడవచ్చు. సో దీని నుంచి మనకి వచ్చే కంక్లూజన్ ఏంటంటే ఇండియన్ డయాస్పోరా ఆల్మోస్ట్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఒక డిసైసివ్ పాపులేషన్లో ఉన్నారు. అండ్ ఈ నేషన్స్ అన్నిటి ముందు ఇండియన్ పొజిషన్ అండ్ ఇండియన్ PM పొజిషన్ ఎలా ఉంటుందో మీరు అందరూ ప్రజెంట్ చూస్తూనే ఉన్నారు. బట్ ఈ ఇండియన్ డయాస్పోరా మోడీని సపోర్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? దీంట్లో ఫస్ట్ రీజన్ ఇండియా యొక్క జియో పొలిటికల్ పొజిషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. రీసెంట్గా FIPAC సమ్మిట్లో భాగంగా పాపా న్యూగినియాని మోడీజీ విజిట్ చేసినప్పుడు అక్కడ PM జేమ్స్ మరాపే మోడీని మీరు గ్లోబల్ సౌత్కి లీడర్ అని చెప్పారు. మనం గ్లోబల్ నార్త్ని స్క్రీన్ మీద చూడవచ్చు, బ్లూ కలర్లో ఉన్న రీజన్. అండ్ మ్యాక్సిమం ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్. కింద రెడ్ కలర్లో ఉన్న రీజన్ని మనం గ్లోబల్ సౌత్ అని పిలుస్తాము. వీటిలో మ్యాక్సిమం డెవలపింగ్ అండ్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. అండ్ డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడు నార్త్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడతాయి. బట్ కానీ మనం యాక్చువల్గా చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ అన్ని గ్లోబల్ సౌత్లో ఉంటాయి. దీంతోపాటు నార్త్ కంట్రీస్ సౌత్ని కాలనీస్గా కన్వర్ట్ చేసి ఇక్కడ నుంచి సంపదని, ప్రకృతి వనరుల్ని, అదేవిధంగా చివరాఖరికి మనుషుల్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేశారు. సో ఈరోజు ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్నిటికీ సపోర్ట్గా G77 అనే గ్రూప్ని ఫామ్ చేసి గ్లోబల్ ఇష్యూస్లో పర్టికులర్గా యునైటెడ్ నేషన్స్లో డెవలపింగ్ కంట్రీస్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఇండియా ఈ గ్రూప్ని ముందుండి నడిపిస్తుంది. అదేవిధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్లో COP మీటింగ్స్లో ఇండియా డెవలపింగ్ కంట్రీస్ అన్నిటి తరపున ఫైట్ చేస్తుంది. అండ్ గ్లోబల్ సౌత్కి మేజర్ స్పాట్ అయిన 14 ఐలాండ్ నేషన్స్, వీటిని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. వీటిని మోడీ PM అవ్వగానే FIPAC అనే ఫోరంని ఫామ్ చేశారు, ఫోరం ఫర్ ఇండియా అండ్ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్. దీంట్లో భాగంగానే పాపా న్యూగినియాని విజిట్ చేశారు. బట్ ఇవన్నీ చేయడం వల్ల ఇండియాకి బెనిఫిట్ ఏంటి? ఒకటి గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ ఫ్రెండ్స్ ఉండరు, ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్టే ఉంటుంది. ఇండియా గ్లోబల్ సౌత్ తరపున యూనిక్ టాపిక్స్ గురించి మాట్లాడడం వల్ల ఒక గ్లోబల్ లీడర్ అయ్యే దిశగా ఇండియా అడుగులు వేస్తుంది. సో దీంట్లో భాగంగా ఇంకా ఇండియా ఇన్ఫ్లుయెన్స్ పెంచడం కోసం కొంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈ 14 ఐలాండ్ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ కోసం ఒక్కొక్క ఐలాండ్కి $2 lakh per year ఫ్రీగా ఇస్తుంది. ఇదంతా చూస్తే మనకి ఇండియా ఎందుకు ఇంత మనీ వేస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. బట్ ఈ అమౌంట్ మొత్తం మనం కలిపి చూసుకున్నట్లయితే మన GDPలో జస్ట్ 0.0001% మాత్రమే. కానీ దీనికి బదులుగా ఇండియా అండ్ ఇండియన్ PMకి గ్లోబల్ ప్లాట్ఫామ్లో సెంటర్ స్టేజ్ దక్కుతుంది. అండ్ దాన్ని మనం ఈరోజు మన కళ్ళ ముందు చూడవచ్చు. PM మోడీ అప్రూవల్ రేటింగ్ అనేది లాస్ట్ 4 yearsగా అందరు పవర్ఫుల్ గ్లోబల్ లీడర్స్ కంటే ఎక్కువగానే ఉంది. అండ్ దీనికి వన్ మోర్ రీజన్ పర్సనాలిటీ. గ్లోబల్ లీడర్స్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు అండ్ మోడీ ఎలా ఇంటరాక్ట్ అవుతారు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు అర్థమవుతుంది. గ్లోబల్ లీడర్స్ వేరే లీడర్స్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు.
బట్ సేమ్ లీడర్స్ పిఎం మోడీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారో చూడండి. ఐ హోప్ మీకు డిఫరెన్స్ అర్థమయ్యే ఉంటుంది. మోడీ ఒక లీడర్ని మీట్ అవుతున్నట్టు ఉండదు, ఎవరో మన మంచి దోస్తుని కలిసినట్టుగా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మోడీ పుతిన్తో జస్ట్ అరగంట మాట్లాడడం కోసం 11 PM వెళ్ళి మార్నింగ్ 4 AM వరకు మాట్లాడుతూనే ఉన్నారు. बोले साहब ज्यादा से ज्यादा 50 मिनट, मैक्सिमम 50 मिनट दोनों बैठे, बातें शुरू हुई साहब, और आप हैरान हो जाएंगे जो 50 मिनट का कार्यक्रम तय हुआ था, मैं करीब सुबह 3:45 बजे होटल वापस आया. వరల్డ్ కంట్రీస్తో ఈ రిలేషన్షిప్, మోడీ గారి యూనిక్ స్టైల్ అతన్ని గ్లోబల్ లీడర్స్లో సపరేట్గా హైలైట్ చేస్తుంది. అండ్ మోడీ గారి గురించి ఎప్పుడూ చర్చ నడుస్తూ ఉంటుంది. దీనివల్ల ఇండియాతో ఎవరైనా రిలేషన్షిప్ పెంచుకోవాలి అనుకుంటారు. ఈ విధంగా రిలేషన్షిప్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఇండియాతో చేసే డీల్స్ అనేవి ఇండియన్ పాపులేషన్ అండ్ బయట ఉన్న మన ఇండియన్ డయాస్పోరాకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీటితో పాటు మోడీ దగ్గర ఉన్న వన్ మోర్ క్వాలిఫికేషన్, స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ పవర్. దీంట్లో మనం మోడీ తీసుకున్న డెసిషన్స్ కరెక్టా రాంగా అనేది చర్చించడం లేదు. ఈవెన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా స్ట్రాంగ్ డెసిషన్స్ని ఎలా తీసుకున్నారు అనేది మాత్రమే చూద్దాం. ఈ డెసిషన్స్ గ్లోబల్ లీడర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ అండ్ పపువా న్యూగినియా వంటి కంట్రీస్ని విజిట్ చేసిన ఫస్ట్ పిఎం మోడీ. ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అరబ్ నేషన్స్కి మాత్రమే సపోర్ట్ చేసేది, బట్ మోడీ ఇజ్రాయెల్ని విజిట్ చేశారు. కానీ ఇజ్రాయెల్ యుఎస్తో కలిసి యునైటెడ్ నేషన్స్లో జెరూసలేంని ఇజ్రాయెల్ క్యాపిటల్ చేద్దామని ప్రపోజ్ చేసినప్పుడు అరబ్ నేషన్స్తో కలిసి ఇండియా ఆ ప్రపోజల్ని స్ట్రక్ డౌన్ చేసింది. కానీ ఇది జరిగిన 4 రోజుల్లోనే 100 ఇజ్రాయెల్ కంపెనీస్ అండ్ 130 డెలిగేట్స్తో ఉన్న ఒక మీటింగ్లో 9 కార్పొరేషన్ డీల్స్ అనేవి ఇజ్రాయెల్ ఇండియాతో సైన్ చేసింది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ రష్యా కేసులో కూడా మనం చూసుకున్నట్లయితే ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తుంది, అదేవిధంగా ట్రేడ్ కూడా చేస్తుంది. బట్ సేమ్ టైం ఇది యుద్ధం చేసే సమయం కాదు అని చెప్తుంది. ఇలాంటి యునిక్ స్టైల్ వల్ల ఇండియా గ్లోబల్ పవర్ సపోర్ట్ అవసరం లేకుండా గ్లోబల్ ఎజెండా అనేది సెట్ చేయగలదు. ప్రీవియస్గా మనం యుఎస్ని మాత్రమే ఆ పొజిషన్లో చూసేవాళ్ళం. ఒక పక్క అరబ్ నేషన్స్కి వెపన్స్ సప్లై చేస్తుంది అండ్ మరో పక్క ఇజ్రాయెల్తో మంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది. అమెరికా ఏ విధంగా అయితే 2 ఎనిమీ నేషన్స్తో ఫ్రెండ్షిప్ చేస్తుందో, పిఎం మోడీ లీడర్షిప్లో ఇండియా కూడా సేమ్ పాత్లో మూవ్ అవుతుంది. మనం ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యూకేతో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. 2 PMs రిజైన్ చేసిన తర్వాత, బ్రెగ్జిట్ తర్వాత వీక్గా ఉన్న యూకేకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక లైఫ్ సేవర్ అయ్యింది. అదేవిధంగా ఇండియాకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఇండియా ఎంబసీ మీద ఎప్పుడైతే అటాక్ జరిగిందో, ఇండియా కూడా వెంటనే యూకే ఎంబసీకి ఇండియాలో ప్రొవైడ్ చేస్తున్న సెక్యూరిటీని రెడ్యూస్ చేసింది. ఇలాంటి మూవ్స్ ఇండియాని ఒక స్ట్రాంగ్ పవర్గా పోర్ట్రే చేస్తుంది. ఇండియా మోడీ లీడర్షిప్లో క్లియర్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేషనల్ ప్రైడ్, నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనేవి మేజర్ ప్రిఫరెన్స్. ఈ విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ అనేవి ఉండవు. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ పుల్వామా అటాక్, అదేవిధంగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్. దీనికి ముందు ఇండియా టెర్రరిస్ట్తో ఎప్పుడు మాక్సిమం కాంప్రమైజెస్ చేసేది. సో ఫైనల్గా ఇలాంటి యాక్షన్స్ వల్ల గ్లోబల్గా ఇండియా ఇమేజ్ అనేది ఏ విధంగా గ్రో అవుతుందో చూడొచ్చు. మోడీస్ లీడర్షిప్లో నేషనల్ ఇంట్రెస్ట్కి పెద్దపీట వేశారు. ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే ఇలాంటి మూవ్స్ చేస్తాయి. అందుకే మోడీ వరల్డ్లో మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ లీడర్ అయ్యారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.